శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి ఉదయం 10:35 వరకు, అనంతరం పాడ్యమి. విశాఖ నక్షత్రం ఉదయం 10:24 వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. శోభన యోగం ఉదయం 10:15 వరకు, అనంతరం అతిగండ యోగం. నాగవకరణం ఉదయం 10:35 వరకు, అనంతరం కింస్తుఘ్నకరణం. ఇక నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:58 నుండి సాయంత్రం 4:36 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:50 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:37 నుండి 3:22 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 1:29 నుండి 3:15 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. నేటి యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు. ఇక ఈనాటి విశేషం అనురాధ కార్తె ఈరోజు ప్రారంభమవుతుంది. సూర్యుడు వృశ్చిక రాశి యందు సంచరిస్తూ విశాఖ నక్షత్రం 4వ పాదం నుండి అనురాధ నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించడంతో ఈ అనురాధ కార్తె ప్రారంభమవుతుంది. ఈ అనురాధ కార్తెలో ఏమిటంటే సాధారణంగా చలి అనేది ఎక్కువగా హెచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి వాతావరణ పరిస్థితులను బట్టి. అదేవిధంగా ఈనాడు అమావాస్య ఉదయం 10:35 వరకు ఉన్నది కాబట్టి ఈరోజు కూడా కార్తీక మాసం కింద మనం పరిగణించాలి. కార్తీక స్నానం, కార్తీక మాసంలో చేసే విశేష అర్చన, ముఖ్యంగా మనందరం కూడా ప్రదోషకాలంలో చేసేటటువంటి దీపారాధన, తులసి కోట దగ్గర, గుమ్మాల ముందు, వాకిళ్ళ దగ్గర, అదేవిధంగా జనాలందరికీ కనబడేటటువంటి ప్రదేశంలో దీపాన్ని పెట్టడం కూడా చాలా విశేషం. అదేవిధంగా దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం అని పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. అంతేకాకుండా కార్తీక దీపం చాలా విశేషమైంది కాబట్టి జ్ఞానం ఉన్నటువంటి మనిషి మాత్రమే కార్తీక దీపాన్ని వెలిగించగలడు. మన చుట్టూ ఉన్నటువంటి సమస్త జంతుజాలం మీద జీవకారుణ్యం ఉండాలని మనకు శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే బయోడైవర్సిటీ అనేది మన వేదాల నుండే మొదలైంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి జంతుజాలం కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ, కీటకములు, రెక్కలతో ఎగిరేటటువంటి పురుగులు, అదేవిధంగా పక్షులు, స్థలే జలే వసంత జీవాహ అంటే జలంలో ఉన్నటువంటి జీవులు, స్థలం యందు ఉన్నటువంటి జీవులు, అచేతనంగా అంటే ఎక్కడ కదలకుండా జడంగా ఉండేటటువంటి వృక్షాలు సైతం తరించాలి అని ఈ దీపాన్ని పైకి వేలాడ తీసి పైన ఉన్నతమైనటువంటి దీంట్లో కనబడేలాగా దీపాన్ని పెడతారు. దీన్ని ఆకాశ దీపం అని అంటూ ఉంటారు. అది కూడా ఈరోజు కూడా దాన్ని కొనసాగించాలి. రేపు పోలీస్ వర్గం అనేటటువంటి పేరుతో విశిష్టమైనటువంటి ప్రక్రియ దీపాలు వదిలేటటువంటి కార్యక్రమం ఉంది. దానితో ఈ కార్తీక మాస వ్రత సమాప్తం అవుతుంది. కాబట్టి ఇంత పరమ పవిత్రమైన ఈ అమావాస్య నాడు కూడా కార్తీక విధులు అందరూ ఆచరించి దామోదరుడి యొక్క కృపకు, శివకేశవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వ కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో తెలుసుకుంటారు. వీటితో పాటు సంవత్సర చక్రంలో ఉండే అమావాస్య అన్నిటిలోనూ కూడా కార్తీక అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ కార్తీక అమావాస్య అతి పవిత్రమైనది కాబట్టి ఈ రోజున పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం. కార్తీక మాసానికి చివరిదైన అమావాస్య తిథి నాడు కొన్ని ప్రత్యేక నియమాలని పాటించడం ద్వారా శివ కేశవుల అనుగ్రహాన్ని సాధించవచ్చు. రావి వేప చెట్టు కలిసి ఉన్నటువంటి అశ్వత్థ నారాయణ వృక్ష సమక్షంలో ఈరోజు దీపారాధనని చేయాలి. మహాకాళి చిత్రపటాన్ని పుష్పమాలికలతో అలంకరించాలి. శునకాలకు గోధుమ రొట్టెల్ని ఆహారంగా ఇవ్వాలి. కాకులకు పిండి వంటల్ని ఆహారంగా సమర్పించాలి. అమావాస్య నాడు కొద్దిపాటి ఉప్పునైనా సరే కొనుగోలు చేసి దాన్ని వినియోగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం చేకూరుతుంది.
జమ్మి మొక్కలో ఆవు పాలు పోసి దీపారాధన చేయడం ద్వారా కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది. వ్యాపార రంగంలో విజయాలు లాభాలు ఆర్జించాలంటే జిల్లేడు ఆకుల్ని దండగా గుచ్చి వ్యాపార స్థల ముఖద్వారానికి అలంకరించాలి. కార్తీక అమావాస్య సందర్భంగా సంధ్యా సమయంలో ఆవు నెయ్యి, ఆముదం, నువ్వుల నూనె కలిపి 3 ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా కుజ, రాహు, కేతు గ్రహాలకి సంబంధించిన దోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక అమావాస్య ఉదయం 10:25 వరకు, తదుపరి మార్గశీర్ష శుద్ధ పాడ్యమి. ఈరోజు గురువారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి, కుజ, బుధ, చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహ బలం తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా చాలా కష్టం మీద పూర్తవుతుంది. అయితే మానసికంగా మాత్రం అలసిపోవడం ఖాయం. వ్యాపారం అదో మాదిరిగా నడుస్తూ ఉంటుంది. లాభమో నష్టమో తెలియనటువంటి స్థితిలో ఉంటుంది. మొత్తానికి లాభ నష్టాలకి అతీతంగా ఉండే అవకాశం ఉండదు, కానీ మధ్యమ లాభం రావచ్చు. ఎవరితోనూ ప్రతీకార ధోరణి కలిగి ఉండకూడదు. ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తలు. అపార్థం చేసుకుంటారనే ఊహతో మాత్రమే మాట్లాడడం అవసరం. కార్తీక అమావాస్య సందర్భంగా మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే వ్యాపారంలో తప్పక లాభం కలిగే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. వృత్తిలో కొత్తమైనటువంటి మెళకువల్ని తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి, వైద్య వృత్తి, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ఆదాయం లభించే అవకాశం గోచరిస్తోంది. ఎవరితోనూ వాద విరోధాలు రావు. న్యాయస్థానాల్లో ఏ విధమైనటువంటి అభియోగాలున్నా అవన్నీ కూడా అనుకూలమైనటువంటి తీర్పు మాత్రమే ఇస్తాయి ఈ రాశి వారికి. ఈ రోజున ఆర్థికమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అయితే విచ్చలవిడిగా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టే అవకాశం ఉండొచ్చు. వీలైనంత వరకు అట్లాంటి వ్యయాలు చేసుకోకుండా ఉండడం ఉత్తమం. కార్తీక అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు కాలభైరవుణ్ణి కుంకుమతో అర్చించినట్లయితే తప్పక దాంపత్యంలో అన్యోన్య భావం ఏర్పడుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అనారోగ్యంతో ఉండే అవకాశం ఉంది. కుటుంబం మొత్తం ఒకసారి శ్వాసకోశ పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. వీలైనంత వరకు చలిగాలికి ఏమాత్రము శరీరాన్ని తగలనీయకుండా ఉంచుకోవడం తాత్కాలికమైనటువంటి చికిత్స, ప్రథమ చికిత్సగా కావచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి సందర్భంలో పూర్తి భద్రతని పాటించి తీరాలి. పై అధికారులతో తాత్కాలికమైనటువంటి విరోధాభావం కలిగే అవకాశం ఉండొచ్చు. మౌనంగా ఉండడం శ్రేయస్కరం. కార్తీక అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు దుర్గాదేవిని పూజించి ఆమెకు ప్రీతికరమైన దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ సంశయాస్పదమైనటువంటి దృక్పథంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి జాగ్రత్తని విశేషంగా పాటిస్తూ ఉండేటువంటి కారణంగా కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులందరికీ కూడా కొద్ది విసుగు, బాధ అనిపించవచ్చు.
ముఖ్యంగా వస్త్రాలు ఆభరణాల కోసం హెచ్చుగా ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఇంట్లో గోచరించవచ్చు. అంతేకాక అనవసరమైనటువంటి వ్యయం ఒక స్థాయిలో పరిమితిని దాటుతూ ఉన్న కారణంగా భార్యాభర్తల మధ్య తాత్కాలికమైనటువంటి విరోధ భావం ఏర్పడే అవకాశం కూడా ఉండొచ్చు. కార్తీక అమావాస్య సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవుణ్ణి ఆరాధించి ఆయనకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వృత్తిలో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ దృఢభావంతో ఉంటారు. పూర్వపు రుణాలన్నింటినీ తీర్చివేయగలుగుతారు. ప్రతి క్షణము ఆర్థికమైనటువంటి లాభం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతకుముందు తాము ఎవరికీ అమ్మినటువంటి ఆస్తులన్నింటినీ తిరిగి సంపాదించాలనేటటువంటి ఆలోచన, ఆ గట్టితనంతో విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. రుణాన్ని మాత్రం చేయకుండా ఉండలేరు. కొన్ని సందర్భాల్లో సంతానం సహకరించేటువంటి అవకాశం ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆ ఆలోచన చేయడం, రుణాన్ని తీసుకోవడం ఏమాత్రం సరైన అంశం కాకపోవచ్చు. నూతనంగా వాహనాన్ని కొనాలి అని అనుకుని మరింత ఖరీదైనటువంటి వాహనాన్ని కోరే విషయంలో దంపతుల్లో తాత్కాలికమైనటువంటి మనస్పర్ధ ఏర్పడే అవకాశం ఉంటుంది. కార్తీక అమావాస్య సందర్భంగా సింహరాశి వారు అపరాజితాదేవిని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటారు. కుటుంబంలో ఎవరితోనూ దగ్గరతనం మరింత దూరంతనం లేకుండా వ్యవహరిస్తారు. ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉంటుంది. అప్పు చేయవలసినటువంటి అవసరాలు ఏమాత్రం ఏర్పడవు. ఎక్కడైనా సరే ధనం వస్తుంది అని అనగానే అంత దూరమైనా ప్రయాణించడానికి ఏమాత్రం వెనుకాడరు. అయితే ప్రయాణించేటువంటి సందర్భంలో వస్తు నష్టం ఏమాత్రము లేకుండా ఉండేలా జాగ్రత్త చేసుకోవడంతో పాటు శారీరకమైనటువంటి ఏ విధమైన అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు తగినటువంటి ముందు జాగ్రత్తలను తీసుకోవడం అత్యవసరం. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఆ కారణంగా ఆర్థికమైనటువంటి సమీకరణాన్ని విశేషంగా చేస్తూ ఉంటారు. కార్తీక అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము సంపాదించినటువంటి ఆస్తుల పట్ల విశేషమైనటువంటి జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. దానికోసమని అనేకమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఇతోధికంగా ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందడం కోసం శారీరకమైనటువంటి శ్రమని విశేషంగా చేస్తూ ఉంటారు. తాత్కాలికంగా ఉన్నటువంటి అనారోగ్యం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఆర్థికమైన దృష్టి మీదే ఆలోచనని కలిగి ఉంటారు. అది ఇబ్బంది కలిగించే అంశంగా ఉండొచ్చు. ముఖ్యంగా మరొక ఇంటిని తీసుకోవాలని లేదా మరొక స్థిరమైనటువంటి ఆస్తిని సంపాదించాలని దాని మీద కృషి చేస్తూ ఉండేటువంటి కారణంగా సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి తాత్కాలికంగా కుంటుపడే అవకాశం ఉండొచ్చు. కార్తీక అమావాస్య సందర్భంగా తులారాశి వారు ఉగ్ర నృసింహస్వామి వారిని పూజించి అల్లపు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి ఉత్సాహంతో ఉంటారు. వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఆ భావం ఎవరికీ కనిపించనీయకుండా ఉంటారు. నిరాశాభావం ఏమాత్రం వారిలో గోచరించదు. సంతానం కోసమని విశేషమైనటువంటి వైద్యాలయాలకి విశేషంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. దైవానికి సంబంధించిన ఆరాధనలతో ఎక్కువసేపు ఆ కార్యక్రమంలోనే నిమగ్నమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. అంతసేపు చేయడం వల్ల కొంత ఇబ్బంది కూడా కలగచ్చు సంసారంలో. దగ్గర బంధువులందరినీ కూడా పిలుచుకుని శుభకార్యాన్ని చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఒకటి దృఢంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఈ రోజున గోచరిస్తుంది.
కార్తీక అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారు చండికాదేవిని పూజించి ఆమెకు గారెను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభంలో వేతన ఆధిక్యం కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పాత స్నేహాలని తప్పక కొనసాగిస్తూ ఉంటారు. కొత్త స్నేహాలకి అంత ఇష్టాన్ని చూపించకపోవచ్చు. ఉన్నది ఉన్నట్టుగా దృఢంగా మాట్లాడుతూ ఉండేటువంటి కారణంగా అందరూ వీరితో మాట్లాడడానికి కొద్ది వెనుకంజ వేస్తూ ఉండొచ్చు. కొత్తగా చేరినటువంటి సంస్థలో ఏ విధమైనటువంటి ఉత్సాహము లేనటువంటి కారణంగా వీరికి చేస్తూ ఉండేటటువంటి ఉద్యోగ శ్రద్ధ అంత పెద్దగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. పై అధికారులు మారినటువంటి సందర్భంగా వారితో తాత్కాలికమైనటువంటి విరోధాలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు పెరుగుతూ ఉండే అవకాశం గోచరిస్తుంది. అయినా అదే సంస్థలో కొనసాగుతూ ఉండడం శ్రేయస్కరం. ఈ రాశి వారికి ఈ రోజున కార్తీక అమావాస్య సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామిని పూజించి ఆయనకు ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతనమైనటువంటి వ్యాపారానికి తగినటువంటి అవకాశం ఏర్పడుతుంది పెట్టుబడితో. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ వ్యాపార దృష్టితో ఆలోచిస్తూ ఉంటారు. ఇంతకుముందు సాధించినటువంటి వ్యాపార శ్రద్ధ, ఇంతకుముందు సాధించినటువంటి వ్యాపారపు స్థితి గమనించుకుని ఆ స్థాయికి చేరడం కోసం విశేషమైన శ్రమకి శరీరాన్ని గురి చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా తాత్కాలికంగా ఏదో ఒక అనారోగ్యం ఉండేటటువంటి కారణంగా తాము అనుకున్నంత స్థాయిలో వ్యాపారాన్ని చేయలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా బంధుమిత్ర సహకారంతో వ్యాపారం చక్కగానే నడుస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి శ్రమని తగ్గించుకోవడం చాలా అవసరం. సకాలంలో ఔషధ సేవన చేయడం మరింత అవసరం. కార్తీక అమావాస్య సందర్భంగా మకర రాశి వారి ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకులను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరూ దాదాపుగా వెనుక అడుగు వేయాలనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. దూరభార ప్రయాణాలు చేసి అక్కడ ఉద్యోగాల్ని వ్యాపారాలని చేయాలని వెళ్ళినటువంటి వారికి మానసికమైనటువంటి తిరోగతి ప్రారంభమైనటువంటి కారణంగా తిరిగి మళ్ళీ సొంత గూటికే రావాలనేటువంటి ఆలోచనలో ఉండొచ్చు. విద్యార్థులకి సరైనటువంటి ఫలితాలు పెద్దగా లభించే అవకాశం లేదు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగంలో ఆర్థికమైనటువంటి అభివృద్ధి ఏమాత్రమూ కలిగే అవకాశం ఉండకపోవచ్చు. దాదాపుగా అందరికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి అనారోగ్యం ఉండేటువంటి కారణంగా మానసికంగా అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. కార్తీక అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి ఆయనకు ఉండ్రాల నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వృత్తిలో నైపుణ్యం, వ్యాపారంలో అభివృద్ధి రెండూ కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి రుణాన్ని తప్పనిసరిగా తీసుకుంటారు, ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద. అది కొద్ది ఇబ్బందిని కలిగించే అంశంగా కూడా ఉండొచ్చు. కుటుంబంలో ఉండే సభ్యులతో కూడా విరోధభావం ఏర్పడే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు విశేషమైన కృషి చేసి తీరవలసిన ఆ ప్రయత్నంలో ఉండే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి భావం మరింత పెంపొందినటువంటి కారణంగా ఆరోగ్యం మీద శ్రద్ధని పాటించకపోవడం అనేది కుటుంబ సభ్యునికి నచ్చని అంశంగా ఉండొచ్చు. కార్తీక అమావాస్య సందర్భంగా మీనరాశి వారు మహాకాళీదేవిని పూజించి ఆమెకు ప్రీతికరంగా పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దైవధ్యాన బుద్ధి కలగడమే కాకుండా వ్యాపారంలో కలిగే ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆర్థిక లాభం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన.
అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కార్తీక అమావాస్య అయినటువంటి సందర్భంగా సాక్షాత్ ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ అమావాస్య తిథి గురువారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. కార్తీక మాసంలో ఆఖరి రోజు సందర్భంగా ఈరోజు అందరూ కూడా స్నానం చేసే సమయంలో ఒక ఉసిరిక ఆకు కానీ, ఒక జిల్లేడాకు కానీ, ఒక మారేడాకు కానీ శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయండి. స్నానం చేసే సమయంలో కూడా కొద్దిగా ఆవు నెయ్యి బ్రహ్మరంధ్రం మీద రాసుకొని స్నానాన్ని ఆచరించండి. అలా స్నానం చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కార్తీక మాసంలో ఆఖరి రోజు అమావాస్య సందర్భంగా శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించిన, దీపదానం చేసిన పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే దీపదానం చేసే సమయంలో మీరు వెలిగించినటువంటి దీపాన్ని ఒక జిల్లేడాకు మీద ఉంచి ఆ దీపాన్ని దానంగా ఇవ్వండి, లేదా ఒక ఉసిరిక ఆకు మీద ఆ దీపాన్ని ఉంచి ఆ దీపాన్ని దానంగా ఇవ్వండి. ఇలా చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు ఈశ్వరుడికి భస్మంతో అభిషేకం చేసి, శివుడికి అభిషేకం చేసినటువంటి ఆ భస్మాన్ని దక్షిణతో పాటు దేవాలయ ప్రాంగణంలో అర్చకులు ఎవరికైనా దానంగా ఇవ్వండి. దానివల్ల ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఈశ్వరుడికి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయటం ద్వారా విశేషమైన ధనలాభం కలుగుతుందని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఆ ప్రత్యేకమైన పుష్పాలు ఏంటంటే సువర్ణ గన్నేరు పుష్పాలు, సన్నజాజి పూలు, విరజాజి పూలు, మల్లెపూలు, పద్మపుష్పము, కలువ పువ్వు. వీటిలో ఏ పుష్పాలతో అయినా ఈశ్వరుని ఈరోజు పూజించినట్లయితే శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ముత్తైదువులకి తాంబూల దానం ఇవ్వటం ద్వారా కూడా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అది కూడా ఈరోజు గృహంలో మహిళామణులు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇచ్చేటప్పుడు ఆ పుష్పాలలో మల్లెపూలు ఉండేలాగా చూడండి. కార్తీక బహుళ అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది. ముత్తైదువులకి తాంబూల దానం ఇచ్చిన, సువాసిని పూజ చేసిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఆ తాంబూల దానంలో కూడా ఖచ్చితంగా మల్లెపూలు ఉండేలాగా చూసుకుంటే ధనపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి దీపారాధన చేసే సమయంలో అమ్మవారి దగ్గర దీపం వెలిగించిన తర్వాత బెల్లం పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి సుమంగళి స్త్రీలకు వాయనంగా ఇవ్వండి. దానివల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేసినప్పుడు పచ్చకర్పూరం పొడి, కుంకుమ పువ్వు దీపారాధన కుందిలో వేసి దీపాన్ని వెలిగించండి. దానివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక అమావాస్య రోజు చేసే దానం కూడా ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుంది. ఈరోజు చేసే అన్నదానం కొన్ని వేల జన్మల పాపాలు పటాపంచలు చేస్తుంది, పితృదోషాలన్నీ తొలగింపజేస్తుంది. అందుకే ఈరోజు అన్నదానం కానీ వస్త్రదానం కానీ తప్పనిసరిగా చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అపమృత్యు దోషాలు తొలగిపోవాలన్నా, ఆర్థికంగా కలిసి రావాలన్నా, సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలన్నా ఈరోజు నారికేళ దానం ఇవ్వండి. విష్ణు ఆలయ ప్రాంగణంలో లేదా శివాలయ ప్రాంగణంలో ఈరోజు ఇచ్చే నారికేళ దానం, కొబ్బరికాయ దానం అనేది సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించినా కూడా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య గురువారంతో కలిసి వచ్చిన సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. అలాగే రేపు పోలిపాడ్యమి సందర్భంగా పోలి స్వర్గ దీపాన్ని ఎలాంటి విధి విధానాలతో వెలిగిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో,
మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో విష్ణు కృపకు పాత్రలు కావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.